నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో, బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు, ఎమ్మెల్యే పేర్ని నాని ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చేయగలము అది మాత్రమే 19లో చెప్పి దానికంటే ఎక్కువ చేసినప్పటికీ అలాంటి వెసులుబాటునంతసేపు ఎలాగో చేస్తామని మరి హామీ ఎలాగో ఉంది. కానీ 2019-24 మధ్య ఏ కార్యక్రమాలు అయితే టేకప్ చేశామో వాటిని కొనసాగించడం, ఎందుకంటే అవన్నీ కూడా పేదల జీవితాల్లో మంచి మార్పు, పెనుమార్పు దారి తీస్తున్నందువల్ల, గట్టిగా పునాదులు బలంగా పడినందువల్ల ఇవి కంటిన్యూ చేస్తే వచ్చే 5-10 ఏళ్లలో మొత్తం రాష్ట్రం స్వరూపమే మారిపోయి ఒక అభివృద్ధిలో, సంక్షేమంలో, అలాగే మొత్తంగా ఒక అభ్యుదయకరమైన సమాజం దిశగా అడుగులు వేసే రకంగా మేనిఫెస్టో రూపుదిద్దుకుంది. మీరు గమనిస్తే అందుకే అదేదో సొల్లు హామీలు లేదా అందరం తాయిలాలని పిలుచుకునేవి ఏదో ఒకటి 10-4 అవతల వాడు 2 అన్నాడు కదా మనం 4 చేద్దామనే పోటీకి పోకుండా, అదొక వేలం పాటలో అన్నట్టు నేను 1 ఇస్తానంటే లేదు నేను 2 ఇస్తామని పోకుండా, పోటీకి పోకుండా పూర్తిగా నేల మీద నిలబడి ఓ బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఓ బాధ్యతాయుతమైన రాజకీయ నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టోను మొన్న రిలీజ్ చేశారు. ఇందులో ఎక్కడ మన ఆర్థిక పరిస్థితిని మొత్తం బేరీజ్ వేసుకుని చేయగలిగిన దాంట్లో బెస్ట్ పాజిబుల్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టారు. వాటిని అమలు చేయడం అనేది ఒక గ్యారంటీ కూడా అసలు అవసరం లేదు. ఆయన గ్యారంటీ అనేది అది చెప్పనవసరం లేకుండానే అమలు చేయగలిగినవి చెప్పడంలోనే, ఎందుకంటే అప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మినీ మహానాడు అంటే ఒక 6 నెలల క్రితమో 7 నెలల క్రితమో మొదలు పెట్టింది. ఒక 6 పాయింట్స్ కింద పెట్టేసి, ప్యాకేజ్ 6 కిందనో ఏదో పెట్టేసి సూపర్ 6 అనే పేరుతో అనౌన్స్ చేసేసి, సహజంగానే అబద్ధం ఎప్పుడూ అందంగా ఉంటుంది. దానికి మరింత అందమైన ఇవి క్రియేట్ చేసి ఇవన్నీ మేము గ్యారంటీగా ఇస్తామని చెప్తున్నప్పుడు, అధికారంలో ఉన్న పార్టీగా ఏ పార్టీ అయినా అయితే దాంతో పోటీ పడకపోతే ఏమవుతుందో ప్రజలు అటు మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో దాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలేదు. ఎందుకంటే తెలుసు, ఉన్న పరిస్థితి తెలుసు. ఆర్థిక సంక్షోభం, కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం కూడా కోలుకుంటోంది. మన రాష్ట్రం మినహాయింపు కాదు. అందులోనూ కోవిడ్ ఉన్నప్పుడు కూడా సంక్షేమ పథకాలు వదలకుండా కొనసాగించాం. అలాగే అభివృద్ధి ఎక్కడా ఆగలేదు. అసెట్స్ క్రియేషన్ జరిగింది. మొత్తం రాష్ట్రంలో అన్ని పరిపాలనా సంస్కరణల దగ్గర నుంచి, అభివృద్ధి పథకాల దగ్గర నుంచి, ప్రాజెక్టుల దగ్గర నుంచి, కొత్త ప్రాజెక్టుల వరకు అన్ని కూడా ఏది ఆగకుండా శరవేగంగా కొన్ని ముగిసే దశలో అవి ఫైనల్ స్టేజ్లోకి వచ్చాయి. అది కంటిన్యూ చేస్తూనే వస్తున్నాం. బహుశా ఇది ఇలాంటి అరుదైన దృశ్యం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపిస్తుంది. ఇంకా చంద్రబాబుకు సంబంధించి ఆయన అబద్దాలు కానీ, ఆయన తప్పుడు భాష్యాలు కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న దాన్ని చూసే ఇట్లయితే ఈ రాష్ట్రం, ఆయన కానీ ఆయన సపోర్ట్ చేస్తున్న ఆ ఎల్లో మీడియా కానీ రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని గగ్గోలు పెట్టిన వాళ్ళు ఈరోజు దానికి 2 ఇంకా దానికి మించి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మన ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత కూడా చెప్తున్నాం, మేము చేస్తున్న ప్రధానమైన అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలన్నీ కలిపితే 70,000 కోట్లు అయితే దానికి ఎమ్మెల్యే పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. ఆయన చెప్తూ మొన్నటి ఏం చేశాడు, మేము కూటమి అని చెప్పని 3 ఫోటోలతో బయలుదేరాడు.
ముగ్గురు ఫోటోలతో బయలుదేరిన ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేస్తానని చెప్పి ముందుగా చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ 3 ఫోటోలల్లా మేనిఫెస్టో రోజుకి రెండు ఫోటోలు అయినాయి. మోడీ మాయం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అంటే ఈ మేనిఫెస్టోకి వీళ్ళిద్దరే హామీని. ఇంటింటికి సూపర్ 6 అని ఆర్టీఏని చంద్రబాబు సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, మోడీ ఫోటోతో ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చారు. మేనిఫెస్టోలో మోడీ ఫోటో మాయమైంది. మోడీ ఫోటో మాయమైందే ఏంటయ్యా అంటే, మా మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ ఆర్థికపరమైనటువంటి ఒత్తాసు లేదు, వాళ్ళు మేము ఈ హామీలు అమలు చేయాలంటే కనుక సంవత్సరానికి 1,50,000 నుంచి 2 లక్షల కోట్లు కావాలి, కాబట్టి మా వల్ల కాదు, మేము ఇంత మోసం చేయగలం కానీ దేశాన్ని ఇంత చంద్రబాబు అంత దగా మోసం చేయలేమని చెప్పని భారతీయ జనతా పార్టీ తప్పుకుందని చెప్పారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ఒక 15-16 పేపర్లు వచ్చవుతున్నాయి, వార్తా పేపర్లు. ఈ న్యూస్ పేపర్లు 15-16 వచ్చైతే సుమారుగా ఒక 9-10 పేపర్లో కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. సరే, డబ్బులు ఉన్నాయి, పాపపు సొమ్ము ఉంది, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాం, తప్పేం లేదు. ఈ అడ్వర్టైజ్మెంట్లో చూడండి, పవన్ కళ్యాణ్ మాయం. కూటమి అన్నావు, చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ అన్నారు, 3 ఫోటోలు వేశారు, ఇంటింటికి సంతకం పెట్టి సూపర్ 6 అన్నారు, మేనిఫెస్టో అన్నారు, మేనిఫెస్టోలో మోడీ మాయం అయ్యాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న కొందికి పవన్ కళ్యాణ్ మాయం, చంద్రబాబు నాయుడు ఫోటో ఒకటే. ఇవాళ అదొకటే కాకుండా ఇవాళ ఒక్కొక్కటిగా అంటే ఫోటోలు మాయమైనవి చూస్తున్నాం కదా మనం. మేనిఫెస్టోలో మోడీ మాయం, అంతకుముందు సూపర్ 6లో మోడీ ఉన్నాడు, ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చినప్పుడు. ఇందులో మోడీ మాయం, ఇందులో పవన్ కళ్యాణ్ కూడా మాయం. ఈ మాయాల సంగతి ఇప్పుడు ఫోటోలు మాయమైనవి అనుకుంటున్నాం మనం. ఫోటోలే కాదు, చంద్రబాబు నాయుడు హామీలు కూడా మాయమైపోతున్నాయి. ఇంటింటికి సూపర్ 6 పేరుతో ఊదరగొట్టారు, డబ్బా కబుర్లు చెప్పారు. ఏం చెప్పారు? పెన్షన్ 4,000 రూపాయలు చేస్తాం, పెన్షన్ 4,000 రూపాయలు చేస్తా ఉన్నారు. పెన్షన్ 4,000 రూపాయలు చేస్తారు. 4,000 ఏది నీ పెన్షన్ 4,000 రూపాయలు? ఆంధ్రజ్యోతి ఇంటింటికి ఊదరగొట్టారు 4,000 పెన్షన్, సూపర్ 6 అని చెప్పని. ఈ 6లో పెన్షన్ ఎత్తేశారు, సూపర్ 6లో పెన్షన్ ఎత్తేశారు, పెన్షన్ మాయమైపోయింది. మోడీ ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటోలే కాదు, హామీలు కూడా మాయమైపోతున్నాయి. హామీలు కూడా మాయమైపోయిన పరిస్థితి, వాగ్దానాలు మాయమైపోయినటువంటి పరిస్థితి. అంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొందికి 4,000 రూపాయల పెన్షన్ను టోన్ డౌన్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ముందేమో వదలగొట్టారు 4,000 రూపాయల పెన్షన్, 4,000 రూపాయల పెన్షన్, 4,000 రూపాయల పెన్షన్ చంద్రబాబు వస్తే. మేనిఫెస్టోలో 4,000 పెన్షన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీకి వెళ్ళిపోయింది. మేనిఫెస్టోలో సూపర్ 6లోంచి చివరి పేజీలోకి వెళ్ళిపోయింది. ఎన్నో పేజీలు చూడండి, 4వ పేజీ 5వ పేజీలోకి వెళ్ళిపోయింది. ఇవాళ దీంట్లో అసలు లేకుండా పోయింది. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ముందుగా అభినందించాలి. ఇక రెండోది, ఓటు హక్కు వినియోగించుకునే విధానం. గతంలో బ్యాలెట్ పేపర్లు బయటకు ఇచ్చేవాళ్ళు, అది చాలా వరకు మిస్యూజ్ అయ్యేది. ఒక రకంగా చెప్పండి, ట్రేడింగ్ జరిగింది బ్యాలెట్ పేపర్ల మీద. మరి ఈసారి అవకాశం లేదు. పీఓలు కానీ ఏపీఓలు కానీ ట్రైనింగ్ సెంటర్లోనే అక్కడ బ్యాలెట్ పేపర్ ఇస్తారు, అక్కడే వేసి వచ్చేయాలి.
మిగతా ఓపీఓలు వీళ్ళందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక ఫెలిసిటేషన్ సెంటర్ పెడతారు. అక్కడికి వెళ్తే బ్యాలెట్ పేపర్ అక్కడే ఇస్తారు, అక్కడే వేసేయాలి. అంటే 13 మే కంటే ముందే వీళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకుంటారు. వీళ్ళది సాధ్యమైనంత వరకు మాన్యువల్ బ్యాలెటే ఉంటుంది. జనరల్ ఎలక్షన్స్ ఓటింగ్లో ఈవీఎంలు ఉంటాయి. అయితే మాకున్న సమాచారం, మేము చాలా జిల్లాల్లో ఉద్యోగ సంఘాలతో మాట్లాడాం, ఉద్యోగులతో మాట్లాడాం. కొన్ని చోట్ల ఆర్ఓలు ఇబ్బంది పెట్టారు ఫారం 12 తీసుకోవడానికి. మేము ఎక్కడ తీసుకోం అక్కడ తీసుకోమన్నారు. దానికి మేము సీఈఓతో మాట్లాడి క్లారిఫికేషన్ ఇప్పించాం. ఏదైనప్పటికీ కూడా 26వ తారీఖు ఆఖరి తేదీ అన్నది ఈరోజు 1వ తారీఖు వరకు దీన్ని తీసుకురావడం జరిగింది. అవసరం అయితే 1 కూడా పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ఎలక్షన్ కమిషన్కి ఉంది. ఎందుకంటే ఉద్యోగస్తుల వరకు సరిపోయింది, కానీ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు క్యాబుల డ్రైవర్లు ఎవరినైతే ఎలక్షన్ కమిషన్ డ్యూటీలకు తీసుకుంటుందో మరి వాళ్ళందరూ కూడా ఓటు హక్కు ఇచ్చి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేసాం. ఆ దిశగా కూడా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. అయితే ఇక్కడ కొన్ని అంశాలు కొన్ని స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఉద్యోగస్తుల విషయంలో వైసీపీ ప్రభుత్వం చేసిన ద్రోహం ఏంటో ఉద్యోగస్తులందరికీ తెలుసు. రివర్స్ బీఆర్సీ భారతదేశంలో మొట్టమొదటి. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆయన మండిపడ్డారు. ఒక దగ, ఒక అంబకు, మళ్ళీ దాన్నే ప్లస్ అని పెట్టి నువ్వు ప్రజల్లో మా మేనిఫెస్టో గురించి మాట్లాడతావు. నీకు దమ్ము ఉంటే 2019లో నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో పాయింట్ టు పాయింట్ ఇది చేశాను అని చర్చకి రా. చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేశారు, నాతో చర్చకి రా, నువ్వేం చేశావో నేనేం చేశానో చెప్దామని చెప్పేసి. నీకు చుట్టూ పోలీసులను పెట్టుకొని ప్రజలకు ఎవరికి అందుబాటులో రాకుండా ఓ కాగితం, సజ్జలు రాసిన కాగితం చదువుకొని వెళ్ళిపోతావు ఆ మీటింగ్లో. నువ్వెక్కడ చర్చకు వస్తావు? కనీసం ప్రెస్ మీట్ పెట్టేటువంటి ధైర్యమే లేదు నీకు. ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ వాళ్ళు అడిగితే ఏం చెప్పాలో నీకు తెలియదు. మొన్న ఒక అమ్మాయి అడిగింది, నువ్వు ఎలా ఇన్ని లక్షల కోట్లు సంపాదించావంటే మ్యా అని ఆ భార్గవరెడ్డి వైపు చూసావు. నువ్వెక్కడ ప్రెస్ మీట్ పెడతావు? చంద్రబాబు గారితో నువ్వెక్కడ చర్చకు వస్తావు? అది జరగని పని. ఇకపోతే మా మేనిఫెస్టో 2019లో మేము చాలా విషయాలు చెప్పాం. సరే, ప్రజలు రాజశేఖర రెడ్డి కొడుకు 14లో ఇవ్వలేదు, 19లో ఇస్తేనే అన్నీ చేస్తానని చెప్తున్నాడు, నీకు ఇచ్చారు, నువ్వేం చేయలా. మొన్న మా మేనిఫెస్టో రిలీజ్ చేశాం. మా మేనిఫెస్టోకి, అసలు జనరల్ మేనిఫెస్టోకి, నువ్వు రిలీజ్ చేసిన మేనిఫెస్టోకి మేము రిలీజ్ చేసిన మేనిఫెస్టో నక్కకి నాకలోకానికి ఉన్న తేడా ఉంది. నీదేముంది? 730 హామీలు ఇచ్చావు పాదయాత్రలో, 60 తప్పితే మిగతా వాటి జోలికి పోలా. అసలు ఈ మేనిఫెస్టోలోనే పెట్టాలా. నువ్వు ఈ చెప్పినటువంటి మేనిఫెస్టో మొత్తం కూడా, నువ్వు ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా మేము పుస్తకం వేసాం. ఏ ఊర్లో ఎప్పుడు ఎక్కడ చెప్పావు, ఎంతవరకు నెరవేరిందని దానికి జవాబు లేదు. మా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్న గారి చేతుల మీదుగా ఆ పుస్తకం రిలీజ్ చేశాం. అది రాష్ట్ర వ్యాప్తంగా పంచిపెట్టాం. ఇంకా సిగ్గు లేకుండా మా మేనిఫెస్టో ఏదో వెబ్సైట్లో నుండి తీసేశారు అని అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నావు. ఇప్పటికైనా చూడు, వెబ్సైట్లో 2014 ఉంది, 2019 కూడా ఉంది. అబద్ధాలు చెప్పడం మానేసి జగన్మోహన్ రెడ్డి, ఎలాగో ఓడిపోతున్నావు కదా, 10-12 రోజులు ఎన్నికలే జరుగుతున్నాయి కదా, ఇంకా అబద్ధాలతో ఎలాగా నువ్వు కాలం గడుపుతావు? ఇవాళ మేము అందరితో పాటు ముస్లింల్లో మహిళలకి పురుషులకి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాం, అది 4,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. అది శభాష్ అనిపించుకునేటువంటి మాట. నువ్వని చెప్పావా? నీ 3,500 చివరి 2 సంవత్సరాల్లో 250 పెంచిస్తాను. నీకు పరిపాలన చేత కాదు కదా, ఆదాయం పెంచడం రాదు కదా, నీకు సంపద సృష్టించడం రాదు కదా, నువ్వు చెప్పలేవు 4,000 ఇస్తానని. చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు ఇస్తానన్నాడు. ముఖ్య పట్టణాల్లో ముస్లిం మైనార్టీలకి ఈద్గాల కోసం, ఖబరస్థాన్ల కోసం, మసీదుల కోసం హజ్ స్థలం కేటాయిస్తామని చెప్పి. ఎందుకంటే జనాభా పెరిగింది, ఖబరస్థాన్లు కావాల్సి వస్తున్నాయి, అలాగే ఈద్గాలు కావాల్సి వస్తున్నాయి. ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నీకు ఈ హామీ ఇవ్వటం జరిగింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులపై ఆయన పలు విమర్శలు చేశారు. మా మిత్రులందరూ తెలియజేస్తున్నా, మిత్రులారా మీరు ఆలోచన చేయండి. ఆనాడు 1980లో దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్నో వేగవంతమైన పరిణామాలు, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో 1980లో నిలబడితే లక్షలాది మెజారిటీ మీరు ఇవ్వడంతో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 42 ఎంపీ సీట్లుంటే 41 ఎంపీ సీట్లు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇచ్చి శ్రీమతి ఇందిరాగాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసిన చరిత్ర మన తెలంగాణ గడ్డకుంది, మన మెదక్ ప్రాంతానికి ఉంది. మిత్రులారా, ఆనాడు 80లో గెలిచిన ఇందిరమ్మ ఈ ప్రాంతంలో పరిశ్రమలను తెచ్చింది, పెట్టుబడులు ఇచ్చింది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది. ఈ రోజు దేశంలో నలుమూలల నుంచి కార్మికులు వచ్చినా, కర్షకులు వచ్చినా, వ్యాపారస్తులు వచ్చినా, పెట్టుబడిదారులు వచ్చినా మన ప్రాంతానికి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు మనకు బిహెచ్ఎల్ ఇచ్చిండ్రు. మన ఇందిరాగాంధీ గారు పటాన్ చెరువు పారిశ్రామిక వాడనిచ్చిండ్రు. ఈ ప్రాంతంలో డిఫెన్స్ ఫ్యాక్టరీలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఇక్ రిసార్ట్లు, వందల వేలాది పరిశ్రమలు ఇవాళ మెదక్ జిల్లాకు వచ్చి దేశానికే ఆదర్శవంతమైన పారిశ్రామిక వాడ ఈ రోజు ఈ మెదక్ జిల్లాలో ఉంది. పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఏ భాష వాళ్ళు వచ్చినా మెదక్కు వస్తే మీరు మీ గుండెల్లో పెట్టి చూసుకున్నారు. అందరికీ బ్రతకడానికి అవకాశం ఇచ్చిండ్రు. మీరు గొప్ప మనసున్నోళ్ళు. ఈ ప్రాంత ప్రజలు మంచికి మారు పేరని ఇవాళ నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఇందిరమ్మ నాయకత్వం వహించి ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ మెదక్ పార్లమెంటు నుంచే ఇందిరాగాంధీ గారు నాయకత్వం వహించారు. మరి అట్లాంటి మెదక్ పార్లమెంటు ఒక బలహీన వర్గాల యువకుడికి ఏ తండ్రుల తాతల ముత్తాతల పేరు మీద రాలే, వందల వేల కోట్ల రూపాయలు చూసి ఇవ్వలే. బలహీన వర్గాలు ఒక ముదిరాజు బిడ్డకు మెదక్ పార్లమెంట్ నుంచి ఎన్నిక చేయాలి. ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు నుంచి ఒక బలహీన వర్గాల బిడ్డను పార్లమెంటుకు పంపించాలన్న ఆలోచనతోని శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రోజు ఈ సీట్ ఇచ్చిండ్రు మిత్రులారా. అందుకే నేను అడుగుతున్న మిత్రులారా, ముఖ్యంగా మా గౌడన్నలను, మా నేతన్నలను, మా గీతన్నలను, మా యాదవ సోదరులను నేను అడుగుతున్నా, మా ముదిరాజు బిడ్డలతో నేను అడుగుతున్నా, కష్టాలలో నష్టాలలో మీకు అండగుండే నీలం మధు కావాలనా, లేకపోతే మీ భూములు గింజుకొని మిమ్మల్ని మల్లన్న సాగర్లో ముంచి మీ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసుల ఉక్కు పాదాలతో తొక్కించి లాఠీ చార్జీలు చేసి ఇదే సిద్దిపేటలో రంగనాయక సాగర్లో మీ భూములు గుంజుకొని అక్రమంగా ఫామ్ హౌజులు కట్టుకున్న వాళ్ళు మీకు కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఈడ మున్సిపాలిటీలో మీరు కౌన్సిలర్లకు నామినేషన్లు అయితే పోలీసులు వచ్చి బెదిరిస్తారు. ఈడ సర్పంచ్కి నిలబడితే పోలీస్ స్టేషన్లలో వేసి కొడతారు. ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేకు నిలబడాలనుకుంటే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు తోలుతారు. ఇది నిర్బంధమా? ఇక్కడ ఏమన్నా దొరల రాజ్యమే నడుస్తుందా? ఎన్ని రోజులు దొరల దౌర్జన్యం నడుస్తుంది? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ దౌర్జన్యాలను మీ అన్న, మీ రేవంత్ అన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఈ దొరల గడిల బద్దలు కొట్టకపోతే, ఈ సిద్దిపేట గడ్డ మీద 3 రంగుల జెండా ఎగరకపోతే శాశ్వతంగా ఈ సిద్దిపేట ప్రాంతం బానిసలుగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ప్రజాస్వామ్యం కోసం, ప్రజల స్వేచ్ఛ కోసం ఈ మెదక్ పార్లమెంట్లో నీలం మధు గెలవాలి. దొరల గడీలను బద్దలు కొట్టాలంటే బలహీన వర్గాల అభ్యర్థి నీలం మధు గెలిచి తీరాల్సిందే. ఎన్నాళ్ళు ఈ పెత్తనం, ఎన్నాళ్ళు ఈ ఆధిపత్యం?
ఎన్నాళ్ళు సామాన్యుడు ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి ఈ మెదక్లో తీసుకొచ్చి మాజీ మంత్రి హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేశారు. ఇచ్చిందా లేదా కేసీఆర్? మరి 10 ఏళ్ళ బీజేపీ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది? అరే ఏమన్నా ఒక్కటని లేదా? అరే ఇచ్చింది పోయి యాద్ చేసుకోరి. 350 సిలిండర్లు 1000 రూపాయలు చేయలేదా? 60 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు చేయలేదా? ఇంకా జీఎస్టీ పెట్టి పాల మీద, పెరుగు మీద, పప్పు మీద, ఉప్పు మీద ధరలు పెంచలేదా? నిరుద్యోగ పిల్లలకు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎగబెట్టలేదా? పెట్టినా లేదా? విదేశాల్లో నల్లధనం తెచ్చి మీ ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తామని మోసం చెయ్యలేదా? మరి అయినా బీజేపీ కోటేద్దామా? ఆలోచించండి. పేదల కోసం దయచేసి ఒకటే ఆలోచించండి. ఇవాళ మన పేదల కోసం ఆలోచించింది కేసీఆర్, రైతుల కోసం ఆలోచించింది కేసీఆర్, అవ్వ తాతల కోసం ఆలోచించింది కేసీఆర్, అక్క చెల్లెళ్ల మంచినీళ్ళ కష్టం తీర్చింది కేసీఆర్. ఇవాళ కేసీఆర్ మనం కాపాడుకోవాలి. రేవంత్ రెడ్డికి ఎంత అహంకారం వచ్చింది. మొన్న కేసీఆర్ బయటకెళ్లి అడిగిండు, బస్ వేసుకొని బయటకు పోయి ఏమైందయ్యా నీ 2 లక్షల రుణమాఫీ అని అడిగిండు. ఏమైందయ్యా నీ 500 బోనస్ అని అడిగిండు. ఎప్పుడు ఇస్తావయ్యా 4000 మా అవ్వ తాతలకు అన్నాడు. ఇంకెన్నడు ఇస్తావయ్యా మా అక్క చెల్లెళ్లకు 2500 అన్నాడు. కేసీఆర్ గా మాట అంటే రేవంత్ రెడ్డి ఏమంటుండు? కేసీఆర్ నీ చెడ్డి ఊడగొట్టా అంటాడు. గా కేసీఆర్ పట్టుకొని గట్లా అనొచ్చు నా చెల్లె? అహంకారం కాదా? కాంగ్రెస్ వాళ్ళకి కళ్ళు నెత్తికెక్కినాయి. వాళ్ళ కొడుకులు భూమి మీద లేరు, గాల్లో ఉన్నారు. వాళ్ళని భూమి మీదకి దేవాలా వద్దా? గాల్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని భూమి మీదకి దేవాలంటే వెంకట్రామరెడ్డి గారిని పార్లమెంట్ కు పంపాలి. పంపద్దా? ఈయన పోతాలు భూమి మీదకి వస్తారు, చక్కగా అవుతారు. అప్పుడు మొన్న ఒక రైతు అడిగిండు, అరే రైతు బంధు ఇంకా వల్లే ఎప్పుడు ఇస్తావు అని అడిగిండు. అంటే ఆ మంత్రి అంటాడు, ఏ నన్ను రైతు బంధు అడుగుతావా, చెప్పుతో కొడతా అంటాడు. గంత అన్యాయం ఉంటుందా చెల్లె? గట్ల మాట్లాడిన కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పద్దా? నేను అడుగుతున్న మదన్ రెడ్డి గారిని, రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అన్నందుకు పోయినావు కాంగ్రెస్ పార్టీలకు. ఏం ఉద్ధరించిందని పోయినావు నువ్వు కాంగ్రెస్ పార్టీలకు? నువ్వు ఇలా కేసీఆర్ కి సన్నిహితుడని చెప్పుకుంటున్నావు కదా, మరి నిజంగా దోస్త్ అయితే నీ కేసీఆర్ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉంటా, వైట్స్ పెట్టిపోతావా? నిజమైన దోస్తు నిలబడతాడా పారిపోతాడా? నిలబడ్డోడు దోస్తు అవుతాడు. అంటే నిన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేసినా నిన్ను మంచిగా చూసుకొని మేమందరం ఎంతో ప్రేమగా నిన్ను అత్యంత సన్నిహితుడని ఎంతో గౌరవిస్తే ఇవాళ కష్టకాలంలో ఇడిచిపెట్టిపోవడు న్యాయం అవుతుందా? ఇవాళ ఇదే హత్నూరులో మంజీరా మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే కేసీఆర్. గా చెక్ డ్యాములు కట్టి మల్లన్న సాగర్కి వెళ్ళి నీళ్లు వదులుతాయి కదా, నీ బాయిలల్లో బోర్లల్లో ఊటలు వచ్చినాయి. గా చెక్ డ్యామ్లే లేకపోతే ఆటాన మందం పంటలు ఎండిపోకపోవునా? ఇగో ఈ రోడ్ వేసింది కేసీఆర్ కాదా? మా వెంకట్రామరెడ్డి గారిని గెలిపింది, ఈ రోడ్డుకు లైట్లు కూడా వేపించే బాధ్యత నేను తీసుకుంటా. సునీతమ్మ గారు నేను కలిసిగా పని చేస్తాం. ఇక బీజేపీ ఆయన నిలబడ్డాడు, ఆయనది కూడా ఒక వీడియో చూడాలి. ఆయన ఎంత గొప్పోడంటే ఆయన అంటాడు, మర్డర్ చేసన్నా గెలవాలట, మర్డర్ చేస్తానని బెదిరించన్నా గెలవాలట, భార్యను భర్తకు దూరం చేయాలట, భర్తను భార్యకు దూరం చేయాలట, ఏమన్నా చేసి గెలవాలట. పుణ్యాత్ముడు జర ఏం మాట్లాడతాడో వినుంది. కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ప్రతి నెల 2000 రూపాయలు వ్యక్తిగతంగా ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమానికి మనకు స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరూ తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రిని తీసుకొని దుర్గారెడ్డి టెక్స్టైల్ పార్క్ మంజూరు చేపించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా. పైసలు వచ్చి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తలవాలు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తాను భయపట్టి ఓటు చేయించుకున్నా, ఏమి చేసినా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం, తలకాయ ఎత్తుకుంటాం. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వివరణ ఇచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు కూడా ఇట్లాగే నోటీస్ ఇచ్చిండ్రు, అందులో కూడా విద్యుత్ నీతి కొరతల గురించి ప్రస్తావించిండ్రు అనుకుంటా. ఆయన ఒక ట్విట్టర్లో ఒకటి పెట్టారు, ఏమని? ఆ రోజు అప్పటి నోటీసులు అంటే కేసీఆర్ గారు ఈ రోజు నోటీసు ఏదైతే
ఉస్మానియా చీఫ్ వార్డెన్ ఇచ్చారో దాన్ని పెడితే దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన ఒక నోటీస్ పెట్టి ఇరుక్కొని పోయాడు. ఇది ఆయన పెట్టిన నోటీస్. రేవంత్ రెడ్డి ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టింది ఈ నోటీస్. మళ్ళీ ఎవరు పెద్ద చూపెడతాం. ఇది ఆయన పెట్టిన నోటీస్ రేవంత్ రెడ్డి. వీళ్ళు ఏం రాస్తారంటే మెసేజ్ విల్ బి క్లోజ్డ్ అని రాసి అందులో పైన సమ్మర్ వెకేషన్ డిక్లేర్ చేశారు. దెర్ ఈజ్ ఆల్సో అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద యూనివర్సిటీ హాస్టల్ ఇన్ మెసేజ్ 12/5/23 అని చెప్పి ఒక డాక్యుమెంట్ పెట్టారు. పెట్టంగానే ఏం జరిగిందంటే మాకు 100 మెసేజ్లు వచ్చినాయి. ముఖ్యమంత్రి పెట్టిన డాక్యుమెంటు ఫేక్ డాక్యుమెంటు, ఫోర్జ్ డాక్యుమెంటు, ఫర్జీ డాక్యుమెంటు, ముఖ్యమంత్రి స్వయంగా అత్యున్నతమైన పదవిలో ఉంటూ ఒక ఫోర్జ్ డాక్యుమెంట్ను ప్లే చేయడం అనేది అన్యాయం అని చెప్పి మీరు అక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఫేక్ డాక్యుమెంట్ ఏది, ఒరిజినల్ డాక్యుమెంట్ ఏది అది పంపుతూ మాకు ఉస్మానియా విద్యార్థుల నుంచే 100 మెసేజ్లు వచ్చినాయి. ఎక్కడొచ్చింది మరి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫేక్ వర్సెస్ ఒరిజినల్ అంటే మీకు ఒక విషయం ఇది కూడా చెప్పాలి నేను. జనరల్గా ఏమవుతుందంటే ఈ నోటీసులు వచ్చిన ప్రతిసారి ఎప్పుడైనా సరే వెంటనే ఉస్మానియా స్టూడెంట్ గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్. ఆ వాట్సాప్ గ్రూప్లలో అది పెట్టేస్తారు. ఒకసారి అది నేను ప్లే చేస్తాను. ఇది చూడండి, ఇది వాట్సాప్ గ్రూప్ యొక్క చాట్. మీరు చూడవచ్చు. ఆ చాట్ యథాతథంగా మీకు ముంగడ పెడతాము. ఇది పోయిన సంవత్సరం, ఇది మొత్తం చాట్ లాస్ట్ 1 year 1.5 year చాట్. ఇది ఈ నెల మే నుంచి మొదలు పెడితే పోయిన నెల మే దాకా ఉంది. అందులో పోయిన సంవత్సరం మే 12 యొక్క స్క్రీన్ షాట్ మీకు నేను చూపెడతాను. ఇది పోయిన సంవత్సరం మే 12 నాటి స్క్రీన్ షాట్. అందులో ఏముందంటే మీకు ఇది ఇంపార్టెంట్, ఇది చాలా. ఇందులో ఏముందని చెప్తాను. ఎంత దుర్మార్గం అంటే ఈ ముఖ్యమంత్రి స్వయంగా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయడం అనేది ఎంత చండాలం అంటే ఈయన పెట్టిన దానిలోనేమో ఫేక్ డాక్యుమెంట్లో అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద యూనివర్సిటీ హాస్టల్స్ అండ్ మెస్సెస్ అని తయారు చేసి పెట్టినాడు. ఒరిజినల్ ఒకసారి పెట్టండి అమ్మా, ఒరిజినల్ పెట్టండి. ఒరిజినల్ది చూడండి దయచేసి. ఒరిజినల్ దానిలో ఏముందంటే, ఒరిజినల్గా 12th మే నాడు ఇచ్చిన 2023 నాడు ఇచ్చిన దానిలో ఏముందంటే యూనివర్సిటీ హెస్ డిక్లేర్డ్ సమ్మర్ వెకేషన్స్ టు ద స్టూడెంట్స్ అండ్ హెన్స్ మెస్ ఫెసిలిటీ టు ద పీజీ హాస్టల్స్ విల్ బి క్లోజ్డ్ విత్ ఎఫెక్ట్ సో అండ్ సో డేట్ అండ్ విల్ బి రీఓపెన్ ఆన్ సో అండ్ సో డేట్. ఇంతే. షార్టేజ్ ఆఫ్ వాటర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. ఇది రేవంత్ రెడ్డి అనే ఒక పనికిమాలిన నాయకుడు ఆయన చేసిన ఫోర్జరీ, ఆయన చేసిన అరాచకం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన తన పర్సనల్ ట్విట్టర్ ఖాతా నుండి ఇవాళ ఒక ఫేక్ డాక్యుమెంట్ను ఇవాళ పెట్టి మొత్తం రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఒక చిల్లర ప్రయత్నం ఒక చిల్లర నాయకుడు చేస్తూ ఉన్నాడు. చేయడమే కాకుండా ఇంకా దుర్మార్గం చెప్తాను నేను. ఇంకో రెండు ప్రూఫ్స్ ఇవన్నీ మీకు ఇస్తాను. ఇది ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ గ్రూప్ చాట్. అందులో కూడా ఈ ఒరిజినల్ ఉంది. రేవంత్ రెడ్డి ఫేక్ ఏదైతే ఫోర్జ్ చేసిందో అది ఉంది. దాంతోపాటు 2-3 గ్రూప్స్ ఇవి, ఒకటి కాదు. ఇది ఎంకామ్ 4th సెమిస్టర్ గ్రూపు, ఇది ఓయూ కాలేజ్ స్టూడెంట్ క్లబ్. ఈ 2 గ్రూప్స్లో కూడా ఆనాటి యొక్క నోటీస్ ఉన్నది. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే మేము మొత్తం ఈ నోటీస్ రాగానే మాకు కూడా అనుమానం వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో, బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు, ఎమ్మెల్యే పేర్ని నాని ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.